బిగ్ బాస్ ఇప్పుడు అడ్వెంచర్ గేమ్ షో అయిపోయింది. ప్రతిరోజు విడుదలయ్యే ప్రోమోలు ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. తాజా ప్రోమోలో క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వార్ మొదలైందని తెలియగానే ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అలాగే నిఖిల్ మరియు సోనియాల మధ్య రొమాన్స్ మరో కోణానికి తిరిగింది. తాజాగా విడుదలైన ప్రోమో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి ప్రైజ్ మనీ కోసం కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్ చేయడం చాలా ఆసక్తికరంగా సాగింది. ముందు ఫుడ్ కోసం తలపడేవారు. ఇప్పుడు మనీ కోసం పోటీ పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్లో దూకడం, సోనియా పడిపోవడం, పృథ్వీ ఆమెను ఓదార్చడం ప్రతి సన్నివేశాన్ని కొత్త సర్ప్రైజ్ ఇస్తుంది. ముందుగా స్విమ్మింగ్ పూల్లో నాగమణికంఠ సోనియా విష్ణుప్రియలను దూకాల్సిందిగా ఆదేశించారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్రమంలో స్విమ్మింగ్ పూల్లో దూకేటప్పుడు సోనియా బొక్కబోర్లా పడింది. ఈ టాస్క్ లో యాంకర్ విష్ణుప్రియ స్విమ్మింగ్ పూల్ మొదట దూకి టాస్క్ విన్నర్ అయింది. ఆ తర్వాత అసలైన డ్రామా స్టార్ట్ అయింది. సోనియాకు ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని పృథ్వీ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఓదార్చాడు. ప్రైజ్ మనీ కోసం ఇంతలా పోటీ పడడం చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. టాస్క్ సమయంలో వాతావరణం వేడెక్కింది. నిఖిల్ యష్మి మధ్య మాటల యుద్ధం జరిగింది. మణికంఠ ప్లేస్ లో ఉంటే తను కూడా ఇలాగే ఆడతానని, ఆర్టిస్టులం కాబట్టి ఏమైనా జరగొచ్చని నిఖిల్ హెచ్చరించారు. కానీ యష్మి ఈ మాటలకు తీవ్రంగా తీసుకుంది. నిఖిల్ ను సెంటిమెంట్స్ తో గేమ్ ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించింది. ఫిజికల్ గా దెబ్బలు తగలకూడదని నిఖిల్ చెప్పినా యష్మి పట్టించుకోలేదు. ఆ తర్వాత రెండో గేమ్ ప్రారంభమైంది. బిగ్ బాస్ మీకు ఇస్తున్న రెండో అవకాశం విలువ 50,000 రూపాయలని ప్రకటించింది. ప్రైజ్ మనీ కోసం కొత్త టాస్క్ ని ప్రకటించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పృథ్వీ, నబీల్, నిఖిల్ పాల్గొన్నారు. ఈ గేమ్ లో వారు ముగ్గురు కలిసి ఒక తాడుని 3 వైపులా పట్టుకొని కలర్ బాల్స్ ని తమకు కేటాయించిన బాస్కెట్లలో వెయ్యాలని అన్నారు. అలా పృథ్వీ, నబీల్, నిఖిల్ మధ్య గట్టి పోటీ జరిగింది. తాడు లాగుతూ బాల్స్ ను బాస్కెట్ లో వెయ్యాలని సింపుల్ గా గేమ్ కూడా క్షణాల్లో రణరంగంగా మారింది. మొదట్లో నబీల్ బాగానే ఆడినా మధ్యలో తాడుని పట్టుకోలేక వదిలేశాడు. దీంతో పృథ్వీ, నిఖిల్ మధ్య టఫ్ వార్ మొదలైంది. ఈ క్రమంలో నిఖిల్ కోపంతో బాస్కెట్ ను తన్ని బాల్స్ ని కింద పడేశాడు. పృథ్వీ కోపం కూడా కట్టలు తెంచుకుంది. గేమ్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్దరు తాడును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు గేమ్ ఓవరేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.